హాయ్ హలో డార్లింగ్, నేను మీ మహి 143 ఆఫీషియల్. ఈరోజు వ్లాగ్ ఏంద్రా అంటే తిరుమలకి అయితే బయలుదేరిన ఫ్రెండ్స్. కింద తిరుపతిలోనే సర్వదర్శనం టికెట్ తీసుకున్నామనేసి అయితే తిరుపతికి వచ్చాను ఫ్రెండ్స్. తిరుపతిలో చూడండి ఫ్రెండ్స్, క్యూ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా వెళ్తుంది. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. ఎండ కూడా ఏం లేదు పెద్దగా. ఎవరన్నా దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇదైతే మంచి టైం ఫ్రెండ్స్. చూడండి, నేను ఇంకా టికెట్ తీసుకునేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరన్నా తిరుపతికి రావాలా, తిరుమలకి పోవాలా అనుకునే వాళ్ళు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ టికెట్ కూడా నేను మీకు చెప్పాలంటే టికెట్ కూడా వేస్టే ఫ్రెండ్స్. అక్కడికి సర్వదర్శనం అంటే మీకు భిన్న దర్శనం అయిపోతుంది ఫ్రెండ్స్. నేను టికెట్ తీసుకున్నా, కానీ ఏంద్రా అంటే రేపు 3 o'clockకి నాకు దర్శనం అయితే వచ్చింది ఫ్రెండ్స్. కానీ నేను సర్వదర్శనానికే వెళ్దాం అనుకుంటున్నా. సర్వదర్శనంలో అయితే ఇంకా బాగుంటుందని సర్వదర్శనం వెళ్దామని అనుకుంటున్నా. కింద అయితే మీకు ఫ్లాగ్ చూపించారు చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా రెపరెపలాడుతుందో మన ఫ్లాగ్ చూస్తేనే సెల్యూట్ కొట్టాలనిపించింది ఫ్రెండ్స్. సెల్యూట్ కొట్టేసి ఇంకా బయలుదేరుతున్నా ఫ్రెండ్స్. బస్సులో పోతూ ఉంటే కొండను చూస్తూ ఉంటే వేరే లెవెల్ అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే కొండను చూడండి ఫ్రెండ్స్, మొత్తం వెంకటేశ్వర స్వామిని కిందనే మనం దర్శనం చేసుకున్నంత ఫీల్ అయిపోయినా. మొత్తానికైతే ఇంకా బయలుదేరిపోతా ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి, అయితే తిరుమల మనం క్యూ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ మధ్యలో మీకు. చూడండి ఎంత కూల్గా ప్రశాంతంగానే సర్వదర్శనం ఇంత భిన్న అయిపోతుందని నా కళ్ళలో కూడా అనుకోలే ఫ్రెండ్స్. నేను దేవుడు భిన్న దర్శనం చేయించుకున్నాడు. దేవుడిని బాగా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మీకు మంచి వీడియో చూపిస్తా, చూసేయండి. ఇప్పుడైతే ఈ క్యూ లైన్ చూడండి ఫ్రెండ్స్. మా దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చేసి మీ అందరి కోసం ఒక డైలాగ్ చెప్తున్నా. ఈసారి ఏడుకొండల వెంకన్న స్వామి నా అనుకుండి నన్ను కానీ బతికిచ్చినాడా స్వామి, చాలా పెద్దోడినై పొడుస్తా స్వామి అని చెప్పేసి ఇది మన ఫస్ట్ కంటెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.